స్టూడెంట్స్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాయాలి అంటే మనకి 3 రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఒక్కొక్కటి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఆ రూల్స్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఒకటి, హూన్స్ రూల్, హాఫ్ బౌ ప్రిన్సిపల్ ఇట్లా తీసుకుంటాం. దాంట్లో హూన్స్ రూల్. సో వాట్ ఈస్ ద హూన్స్ రూల్? అకార్డింగ్ టు హూన్స్ రూల్, pairing of electrons takes place when all the degenerate orbitals are half filled with the electrons. Pairing of electrons takes place when all the degenerate orbitals are half filled with the electrons. ఇప్పుడు S subshell consists of only one orbital, P subshell consists of 3 orbitals, D subshell consists of number of orbitals అంటే ఎన్ని ఉంటాయి? 5 orbitals. D subshell consists of 5 orbitals. F subshell consists of 7 orbitals. Then according to this, first, second, third, 4, 5, 6 and 7. So according to Hund's rule, these are degenerate orbitals. F consists of 7 degenerate orbitals, D consists of 5 degenerate orbitals, P consists of 3 degenerate orbitals, but S లో ఉన్నదే ఒక ఆర్బిటాల్ ఉన్నది. So according to Hund's rule, pairing takes place when all the degenerate orbitals are half filled with the electrons. For example, నేను 4d7 అని చెప్తున్నాను. 4d7 అంటే D subshell consist of 7 electrons. ఈ 7 electrons ఎట్లా అరేంజ్ చేస్తాము అంటే, అకార్డింగ్ టు Hund's rule, ఈ 7 ఎలక్ట్రాన్స్ని ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ యాడ్ చేసిన తర్వాత మాత్రమే మనం పేరింగ్ స్టార్ట్ చేయాలి. మన దగ్గర 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 7 ఎలక్ట్రాన్స్ని ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ యాడ్ చేసిన తర్వాత పేరింగ్ స్టార్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ హూన్స్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ 5f9 ఉంది, 5f9 లేదంటే 5f12 తీసుకున్నాం, 5f12. F subshell consists of 7 orbitals. దెన్ మనకి 5f12 అంటే మన దగ్గర 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 12 ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాం? అకార్డింగ్ టు హుండ్స్ రూల్, ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం. సెకండ్, థర్డ్, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అట్లా రాసుకుంటూ వస్తాం. సో దట్ ఈస్ హుండ్స్ రూల్. పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ అంటే ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ యాడ్ చేసిన తర్వాత మాత్రమే ఎలక్ట్రాన్స్ పెయిర్ అవుతాయి అని చెప్తున్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని ఎస్ సబ్షెల్లో పేరింగ్ స్టార్ట్స్ విత్ ద సెకండ్ ఎలక్ట్రాన్. ఇన్ పి సబ్షెల్ పేరింగ్ స్టార్ట్స్ విత్ ద 4th ఎలక్ట్రాన్. ఇన్ డి సబ్షెల్ పేరింగ్ స్టార్ట్స్ విత్ ద 6th ఎలక్ట్రాన్. ఇన్ ఎఫ్ సబ్షెల్ పేరింగ్ స్టార్ట్స్ విత్ ద 8th ఎలక్ట్రాన్. ఎస్ సబ్షెల్లో సెకండ్ ఎలక్ట్రాన్తో పేర్ అవుతుంది. పి సబ్షెల్లో 4th ఎలక్ట్రాన్ నుంచి పేరింగ్ స్టార్ట్ అవుతుంది. డి సబ్షెల్లో 6th ఎలక్ట్రాన్ నుంచి పేరింగ్ స్టార్ట్ అవుతుంది. ఎఫ్ సబ్షెల్లో పేరింగ్ 8th ఎలక్ట్రాన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3p4 అని రాసా, 3p4. పి సబ్షెల్లో 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ యాడ్ చేసిన తర్వాత పేరింగ్ స్టార్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద హూన్స్ రూల్. సో హూన్స్ రూల్ అంటే పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్ వెన్ ఆల్ ద డీజనరేట్ ఆర్బిటాల్స్ ఆర్ హాఫ్ ఫిల్డ్ విత్ ద ఎలక్ట్రాన్స్. ఎస్లో సెకండ్ ఎలక్ట్రాన్తో, పిలో 4th ఎలక్ట్రాన్తో, డిలో 6th ఎలక్ట్రాన్తో, ఎఫ్లో 8th ఎలక్ట్రాన్తో పేరింగ్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ అ హూన్స్ రూల్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రూల్ చూడండి, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటే, నో 2 electrons in an atom can have the same set of 4 quantum numbers. No 2 electrons in an atom can have the same set of 4 quantum numbers. అంటే వీడేమన్నాడంటే, ఒక ఎలిమెంట్లో ఉన్న ఏ 2 ఎలక్ట్రాన్లు తీసుకున్నా కూడా 4 క్వాంటమ్ నెంబర్స్ మాత్రం సేమ్ ఉండవు అని చెప్తున్నాడు. No 2 electrons in an atom can have the same set of 4 quantum numbers. అంటే ఒక ఎలిమెంట్లో ఉన్న ఏ 2 ఎలక్ట్రాన్లకి కూడా 4 క్వాంటమ్ నెంబర్స్ సేమ్ ఉండవు. అలానే సెకండ్ రూల్ ఏం చెప్తున్నాడు అంటే, ఇఫ్ 2 or more than 2 electrons will have the same values of n, l and m,
దే షుడ్ డిఫర్ ఇన్ ద వాల్యూ ఆఫ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. సెకండ్ రూల్లో ఏం చెప్తున్నాడు, 2 or more than 2 ఎలక్ట్రాన్స్కి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కానీ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ కానీ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ కానీ సేమ్ ఉన్నాయి అంటే బట్ దే షుడ్ డిఫర్ ఇన్ ద వాల్యూ ఆఫ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీరు 2s2 అని రాసుకున్నాం. 2s కన్సిస్ట్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్, ఫస్ట్ ఎలక్ట్రాన్ అండ్ సెకండ్ ఎలక్ట్రాన్. క్వాంటమ్ నెంబర్స్ అంటే n, l, m, s. n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఫస్ట్ ఎలక్ట్రాన్కి రాస్తున్నా నేను. ఫస్ట్ ఎలక్ట్రాన్ is present in the second orbit, so n is equal to 2. First electron is present in the s subshell. For s subshell, the value of L is always 0. If L is equal to 0, then the value of M is equal to 0. Then for s తీసుకుంటే electron is present in clockwise direction కాబట్టి value of s ఏం రాస్తాము, ప్లస్ హాఫ్ రాస్తాం. Then 4 quantum numbers for the second electron తీసుకుంటే for second electron this is also present in the second orbit, so n is equal to 2. This is present in the s subshell. Value of L for s subshell 0. If L is equal to 0, then the value of M is 0. Then the electron present in the anti-clockwise direction, so its spin quantum number is -half తీసుకున్నాం. No 2 electrons in an atom can have the same set of 4 quantum numbers. ఇక్కడే చూడండి, ఇవి రెండు కూడా ఒకే ఎలక్ట్రాన్లో ఉన్నాయి. n, l, m సేమ్ ఉన్నాయి కానీ బట్ ఎస్ డిఫరెన్స్ వచ్చిందా లేదా, అదే సెకండ్ రూల్లో చెప్పాం. ఇఫ్ 2 or more electrons will have the same values of n, l and m, they should differ in the value of a spin quantum number. అంటే దీన్ని బేస్ చేసుకుని ఏం చెప్పొచ్చు అంటే ఈచ్ ఆర్బిటల్ కెన్ అకామిడేట్ ఆఫ్ maximum of 2 electrons and these 2 electrons are present in the form of a pair. One is in clockwise direction and another one is in anti-clockwise direction. సో పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఒక్కొక్క ఆర్బిటాల్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయని చెప్పన్నాం. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఒక పెయిర్ లాగా ఉంటాయని చెప్పుకున్నాం. ఆ పెయిర్లో ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే ఇంకొక ఎలక్ట్రాన్ ఎట్లా ఉంటుంది అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. దట్ ఈస్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. నో 2 electrons in an atom can have the same set of 4 quantum numbers. If 2 or more electrons will have the same values of n, l and m, they should differ in the value of spin quantum number. అంటే సింపుల్గా ఒక ఎలిమెంట్లో ఉన్నటువంటి ఏ 2 ఎలక్ట్రాన్లకి కూడా 4 క్వాంటమ్ నెంబర్స్ సేమ్ ఉండవు. ఇన్ కేస్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ సేమ్ ఉన్నాయి అంటే కంపల్సరీగా స్పిన్ క్వాంటమ్ నెంబర్లో మాత్రం డిఫరెన్స్ రావాల్సిందే. మెయిన్ అప్లికేషన్ ఏమిటంటే ఏ ఆర్బిటాల్లో అయినా 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయి. ఆ 2 ఎలక్ట్రాన్లు కూడా పెయిర్ ఫామ్లో ఉంటాయి. ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే ఇంకొకటి ఎలా ఉంటుంది అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రూల్స్లో ఆఫ్ బౌ ప్రిన్సిపల్. ఆఫ్ బౌ మీన్స్ బిల్డింగ్ అప్ అంటే అకార్డింగ్ టు ఆఫ్ బౌ ప్రిన్సిపల్ ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ ఇంటు ద ఆర్బిటాల్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎనర్జీస్. Electrons enters into the orbital in the increasing order of their energies. Energy and order అంటే దేని బేస్ చేసుకొని చెప్తాము, ఆన్ ద బేసిస్ ఆఫ్ n+l వాల్యూ తీసుకుంటాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ n+l వాల్యూ. సో అకార్డింగ్ టు ఆఫ్ బౌ ప్రిన్సిపల్ వీడు ఏం చెప్తున్నాడంటే ఇఫ్ 2 or more atomic orbitals are present, then electron enters into the orbital in the increasing order of their n+l values. అంటే if 2 or more atomic orbitals are present, then electron enters into the orbital having the lowest n+l value తీసుకుంటాం. అంటే 2 or more అటామిక్ ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు ఏ ఆర్బిటాల్కి అయితే n+l వాల్యూ లోయర్గా ఉంటుందో ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆ ఆర్బిటాల్లో ఎంటర్ అవుతుంది అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4s 3d ఈ 2 ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్ దేంట్లో ముందుగా ఎంటర్ అవుతుంది అంటే
n plus L. N means principal quantum number, L is known as azimuthal quantum number. N value 4, value of L for S subshell 0, 4 plus 0 అంటే 4 తీసుకున్నాం. మరి ఇందులో 3D తీసుకుంటే n is equal to 3, వాల్యూ ఆఫ్ L ఫర్ D subshell అంటే 2 తీసుకున్నాం. 3 plus 2 అంటే ఎంత 5. సో n plus L ఆర్డర్ తీసుకుంటే 4s నెక్స్ట్ 3D వస్తుంది. సో ఇన్ దిస్ 2 atomic orbital electron enters into 4s orbital because the n plus L value of 4s is lesser than the n plus L value of 3D subshell తీసుకుంటాం. So according to Aufbau principle, electron enters into the orbital having the lowest n plus L value. ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే if two or more atomic orbitals have the same n plus L value, then electron enters into the orbital having the lowest n value అని చెప్తున్నాడు. ఒకవేళ మనకి n plus L వాల్యూ సేమ్ ఉన్నాయి అనుకోండి, దెన్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ద ఆర్బిటాల్ హ్యావింగ్ ద లోయెస్ట్ n వాల్యూ అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5s ఉంది, 4p ఉంది, 3d ఉంది. ఈ ముగ్గురులోకి ఎలక్ట్రాన్ దేంట్లో ఎంటర్ అవుతుందో చూద్దాం. 5s 5 ప్లస్ 0 అంటే 5, 4 ప్లస్ 1 వాల్యూ ఆఫ్ L ఫర్ p సబ్షెల్ 1 కాబట్టి 4 ప్లస్ 1 5. అలానే 3d 3 ప్లస్ వాల్యూ ఆఫ్ L ఫర్ D సబ్షెల్ అంటే 2 కాబట్టి 3 ప్లస్ 2 అంటే 5. These 3 atomic orbitals have the same value, have the values 5, 5, 5, same n plus L ఉంది కాబట్టి then according to Aufbau's second rule, electron enters into the orbital having the lowest n plus L, lowest n plus L అంటే ఎవరు ఇదే కదా, ముగ్గురికి సేమ్ n ప్లస్ L ఉంది కాబట్టి హ్యావ్ ద లోయెస్ట్ n వాల్యూ, n ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి సో ఫస్ట్ ఆర్డర్లో ఏమొస్తుంది 3D, నెక్స్ట్ 4p, నెక్స్ట్ 5s తీసుకున్నాం. దిస్ ఈస్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆఫ్బౌ ప్రిన్సిపల్ తీసుకుంటాం. సో వాట్ ఈస్ ఆఫ్బౌ ప్రిన్సిపల్ అంటే అకార్డింగ్ టు ఆఫ్బౌ ప్రిన్సిపల్ ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ ఇంటూ అటామిక్ ఆర్బిటల్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎనర్జీస్. ఎనర్జీ ఆర్డర్ అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ n plus L వాల్యూ. ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ద ఆర్బిటల్ హ్యావింగ్ ద లోయెస్ట్ n plus L వాల్యూ. If two or more orbitals have the same n plus L, then electron enters into the orbital have the lowest n value తీసుకుంటాం. This is a Aufbau principle. నెక్స్ట్ మరి ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్డర్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే మాయిలర్ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మాయిలర్ డయాగ్రామ్ చూడండి ఎట్లా, ఫస్ట్ ఎవరు వస్తున్నారు 1s ఆర్బిటాల్, సో ఫస్ట్ 1s. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు 2s ఆర్బిటాల్, 2s సబ్షెల్, నెక్స్ట్ 2p వస్తుంది, నెక్స్ట్ 3s, నెక్స్ట్ ఎవరు వస్తున్నారు 3p. అట్లా ఆర్డర్లో వెళ్తాం. 3p తర్వాత ఎవరు వస్తున్నారు నెక్స్ట్ 4s, 4s తర్వాత ఎవరు వస్తున్నారు 3d, నెక్స్ట్ 4p, నెక్స్ట్ 5s, నెక్స్ట్ 4d, అట్లా రాసుకుంటూ వెళ్తాం. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ని రాసుకోవచ్చు. దాన్ని మనం ఏమని చెప్తామంటే మాయిలర్ డయాగ్రామ్. మ్యాక్సిమం మనకి 35 లేదా 40 వరకు అడగవచ్చు, అంతకు మించి పెద్దగా ఏమి రావు. అక్కడ వరకు చూసుకుని 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s, 5f, 6d, 7p. ఆర్డర్ s subshell maximum 2 electrons, p subshell maximum 6 electrons, d subshell maximum 10 electrons, f subshell maximum 14 electrons తీసుకుంటాము. ఇవి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రూల్స్ తీసుకుంటే. అంటే మనం ఒక ఎలిమెంట్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి అంటే మనం కంపల్సరీగా ఆఫ్బౌ ప్రిన్సిపల్, హోన్స్ రూల్, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఈ మూడు మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో no two electrons in an atom can have the same set of 4 quantum numbers అంటే అకార్డింగ్ టు పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. మరి హోన్స్ రూల్ అంటే pairing of electrons takes place when all the degenerate orbitals are half filled with the electrons.
According to Aufbau principle, electrons enters into the atomic orbital in the increasing order of their n plus l values తీసుకుంటాం. If two or more orbitals have the same n plus l, then electron enters into the orbital have the lowest n value తీసుకుంటాం. ఇవి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రూల్స్ తీసుకుంటే. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.